కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని లోటస్ పాండ్ పాఠశాలలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పక్షాన గుజ్జా తిరుపతిరావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 2021 లోపు డిగ్రీ పూర్తయిన పట్టభద్రులందరూ ముందుగా ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో కృషి చేస్తున్న నాకు మీరంతా సపోర్ట్ చేయాలని, నన్ను గెలిపించినట్టయితే నిరుద్యోగుల పక్షాన తెలంగాణలో ప్రతి జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఆల్ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రశ్నించే గొంతుకుతో పాటు నిరుద్యోగుల పక్షాన పరిష్కారం చూపే మార్గదర్శకుని అవుతారని, రాజకీయాలు వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సేవా దృక్పథంతో ముఖ్యంగా విద్యావంతుల సమస్యల పరిష్కారం కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని తెలిపారు. 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరూ నా యొక్క అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ పుల్లూరి సంపత్రావు, మహమ్మద్ అంకుష్, మహమ్మద్ రెహమాన్, కొండా విజయ్, జమ్మికుంట పరిసర ప్రాంత పట్టభద్రులు పాల్గొన్నారు. లోటస్ పాండ్ విద్యా సంస్థల చైర్మన్ లక్ష్మణరావు గారికి, ఇప్పుడు మొన్న వేసిన జీవన్ రెడ్డి గారికి అంత ఉద్దేశం పట్టభద్రులకు ఏం లాభం జరిగింది, ముఖ్యంగా నిరుద్యోగులకు ఏం లాభం జరిగింది వీళ్ళని గెలిపించడం మూలాన అనేది అందరికీ తెలిసిందే. మరి ఖచ్చితంగా ఈసారి ఒక ప్రణాళికాబద్ధంగానే నేను వస్తున్నాను. ఒక చేంజ్ తీసుకొని వద్దాం. ఈ రాజకీయ రంగంలోనే మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఒక చేంజ్ తీసుకొని రావాలని ఆలోచన కొద్ది మరి నేను ఈ రంగంలోకి వస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకి మనం చూస్తున్నామని అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కోచింగ్ తీసుకోలేదు. హైదరాబాద్కు చిన్న చిన్న టెట్ కోచింగ్ కానీ, డిఎస్సి కోచింగ్ కానీ, గ్రూప్ ఎగ్జామ్స్కి హైదరాబాద్కు కోచింగ్లో వెళ్తున్నారు. ఈవెన్ నేను మా టీచర్లను కూడా చూశాను. పాపం లేడీ టీచర్స్ చిన్న పిల్లవాళ్ళు పెట్టుకొని హైదరాబాద్లో కిరాయి తీసుకుని కోచింగ్ వెళ్తున్నారు. అలా కాకుండా సో ఖచ్చితంగా 4 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఆల్ఫోర్స్ తోటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఉచితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి నేను కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తానని చెప్పేసి అంటే మన ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పలేదు. కరీంనగర్లో హైదరాబాద్ కంటే బెటర్ కోచింగ్ ఫ్రీ అంటే ఏదో నేమ్సే కదా కాదు, అంతకంటే మెరుగైన ఫ్యాకల్టీని పెట్టి మెరుగైన కోచింగ్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, అది కులాలని మతాలకు అతీతంగా అందరికీ కూడా ఉచిత కోచింగ్ ఇస్తున్నాను చేస్తారు ప్రతి జిల్లా కేంద్రంలో అని చెప్పేసి వస్తున్నాను. మరి వాళ్ళు చూసుకుంటే మరి నిరుద్యోగులు యూనివర్సిటీలలో చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళకు కొంచెం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి నేను పార్ట్ టైం జాబ్ ఇస్తూ కూడా నేను ఉచితంగా కోచింగ్ ఇస్తాను. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం పక్కన పెట్టి ఉచితంగానే కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ క్రియేట్ చేస్తూ నేను ఈ సందర్భంగా కోచింగ్ ఇస్తానని చెప్తున్నాను. సో మరి వాళ్ళ ఉద్యోగం భర్తీ చేయడానికి ఎన్నో ఖాళీలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నామన్నా కొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్తుంది. అది ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, గతంలో పెండింగ్ ఉన్నాయని కూడా ఇప్పటికీ ఒక 50% క్లియర్ అయి ఉన్నాయి. తప్పకుండా మరి గడిచిన తర్వాత ప్రతి చోట ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రమోషన్లు వివిధ రంగాల్లో ఆగి ఉన్నాయో అవన్నింటినీ కూడా క్లియరెన్స్ చేయగలం. ఇవాళ మనం చూస్తున్నాం ఎంఈఓ క్యాండిడేట్స్లో మరి ఎవరి పాస్ట్ హిస్టరీ ఎలా ఉంది, ఎవరు నిజానికి ఏవో సభలో ఉంటే ఇంత ప్రాధాన్యత ఉన్న పోస్టుకి ఎవరిని మనం కూర్చోబెడితే మరి రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, విద్యారంగానికి, యువకులకి, నిరుద్యోగులకి లాభం జరుగుతుంది అని ఆలోచించి మనం ఒక్కొక్క నిర్ణయం తీసుకోవచ్చు.